హాయ్! నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ఈరోజు కథ 'ప్రణయ సంఘర్షణ' ఎపిసోడ్ నెంబర్ 99. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ మీ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. భూమి, ఇంత లేట్ అయిందేంటి? అంటూ అప్పుడే ఇంట్లోకి వస్తున్న భూమిని అడుగుతుంది అంజలి. అత్తయ్య, తన్ను స్కూల్ నుంచి తన్నుకి హెల్త్ బాలేదని కాల్ చేశారు. వాణ్ణి పికప్ చేసుకోవడానికి వెళ్ళాను. తన్నుకి ఇప్పుడు ఎలా ఉంది? డాక్టర్కి కాల్ చేసి ఇంటికి రమ్మన్నావా? హా, లైట్గా ఫీవర్ వచ్చింది. వస్తూ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లే వస్తున్నాను. 2 డేస్ రెస్ట్ తీసుకుంటే నార్మల్ అవుతుంది అన్నారు. తన్ను, ఇప్పుడు నీకెలా ఉంది నాన్న? నాని నాకు బానే ఉందని చెప్తున్నా మామ్ నాకు ఇంజెక్షన్ చేయించింది. అస్సలు బాలేదు. మామ్ మీద నాకు కోపంగా ఉంది. తన్ను, మరి నీకు ఫీవర్ తగ్గాలంటే డాక్టర్ చెప్పినట్టే చేయాలి కదా. నువ్వు రెస్ట్ తీసుకుంటే నీకు ఫీవర్ ఫాస్ట్గా తగ్గుతుంది. భూమి, నువ్వే వచ్చావు. విన్నుని తీసుకురాలేదా? అత్తయ్య, విన్ను అక్కని ఇంట్లోనే డ్రాప్ చేశాను కదా. లేదు భూమి, విన్ను రాలేదు కదా. నేను ఆఫ్టర్నూన్ నుంచి ఇక్కడే ఉన్నాను. విన్ను రాలేదు. విన్ను అక్క రాలేదా? కానీ నేనే డ్రాప్ చేశాను కదా. మరి తను ఇంతవరకు ఎందుకు ఎందుకు రాలేదు? తనకి మళ్ళీ ఏమైనా ప్రాబ్లం స్టార్ట్ అయిందా అనుకుంటూ భూమి విన్ను కోసం టెన్షన్ అవుతుంది. ఆర్మన్ తన్నుకి డిఎన్ఏ టెస్ట్ చేయించడం కోసం శాంపిల్స్ కలెక్ట్ చేసేశాను. ఇంకా టెస్ట్ రిపోర్ట్స్ వచ్చేస్తే ఆర్మన్ తన్ను మధ్య బ్లడ్ రిలేషన్ ఉందా లేదా అనేది క్లియర్ అవుతుంది. వన్స్ ఆ నిజం తెలిస్తే నెక్స్ట్ నేనేం చేయాలనేది దాని మీద నాకు క్లారిటీ ఉంటుంది అంటూ అనుకుంటూ అప్పుడే విన్ను లోపలికి వస్తుంది. విన్ను అక్క అంటూ అప్పుడే విన్ను లోపలికి వస్తుంటే విన్నుని వెళ్ళి హక్ చేసుకుంది భూమి. విన్ను, నీకేం కాలేదు కదా. నువ్వు లేవంటే నీకేమైందో అని భయం వేసింది. అసలు నేను ఇంట్లోకి వెళ్ళమన్నాను కదా, నువ్వెక్కడికి వెళ్ళావు? ఛా, భూమి వచ్చేలోపే వచ్చేద్దాం అనుకున్నాను, కానీ భూమి వచ్చేసింది. ఇప్పుడు మేనేజ్ చేయలేక చచ్చిపోవాలి. విన్ను అక్క, నిన్నే అడిగేది. నువ్వెంత డేంజర్లో ఉన్నావో నీకు తెలుసు కదా. మరి నువ్వెక్కడికి వెళ్ళావు? నువ్వింట్లో లేవంటే నాకెంత భయమేసింది. భూమి, నువ్వు ఆర్మన్ సంతోషంగా ఉండాలని, మీరెప్పుడూ బాగుండాలని దేవుణ్ణి మొక్కుకోవడానికి గుడికి వెళ్ళొస్తున్నాను. నువ్వు ముందే చెప్తే టెన్షన్ ఉండేది కాదు కదా. నీకోసం బయట వెతుకుతున్నారు. నువ్వు కేర్ఫుల్గా ఉండాలక్క. భూమి, నాకేమవుతుందనే భయం లేదు. నువ్వు ఆర్మన్ బాగుండాలని మాత్రమే నా మనసులో ఉంది. కానీ అక్క, మా కోసం మాత్రమే కాదు, నీకోసం కూడా నువ్వు థింక్ చేయాలి. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అంటూ భూమి అనగానే విన్ను తన రూమ్కి వచ్చింది. ఉఫ్, భూమికి డౌట్ రాకుండా మేనేజ్ చేశాను. పాపం పిచ్చి భూమి. నేను మీకోసం చేస్తున్నాను అనుకుంటున్నా, కానీ నేను నా కోసం చేస్తున్నాను. నా కోసం మాత్రమే చేస్తున్నాను. నేనేం చేస్తున్నానో నీకు త్వరలోనే తెలుస్తుంది అంటూ చిన్న కన్నింగ్ స్మైల్ చేస్తుంది విన్ను. మామ్, నువ్వేంటి టెన్షన్గా ఎవరి కోసమో వెయిట్ చేస్తున్నావు అంటూ భూమి ఒడిలో చేరుతూ అంటాడు తన్ను. తన్ను, నువ్వేంట్రా ఇంకా పడుకోలేదా? వేరక్కతో ఎవరు? ఇంతకుముందు ఆడుకున్నాం అక్క ఉంది, ఇప్పుడు అక్క వచ్చింది వేరే ఊరు నుంచి. ప్యాంట్ మార్చుకున్నాను. తన్ను, నువ్వేంట్రా ఇంకా పడుకోలేదా? అసలే నీ హెల్త్ బాలేదు కదా. ఐఎమ్ ఫైన్ మామ్, బట్ నువ్వే అలా కనిపించట్లేదు. వాట్ హ్యాపెన్ టు యూ? షూ, తన్ను, అసలే నేను టెన్షన్గా ఉన్నాను. నువ్విప్పుడు క్వశ్చన్స్ వేసి ఇరిటేట్ చేయకు. నీ టెన్షన్కి రీజన్ ఏంటి మామ్? అయినా టెన్షన్ పడితే ఇరిటేషన్ వస్తుంది, ప్రాబ్లంకి సొల్యూషన్ రాదు కదా. నీకన్నీ నీ బాబు పోలికలే. జూనియర్ ఆర్మన్ లాగా తయారవుతున్నావు కదరా అనేసి అనుకుంటూ, అయినా నా ప్రాబ్లంకి సొల్యూషన్కి నువ్వు చెప్తావేంట్రా? హా, వై నాట్? ఐఎమ్ వెరీ ఇంటెలిజెంట్, జస్ట్ లైక్ మై డాడ్, నాట్ యూ అంటున్న తన్నుని గుర్రుగా చూసింది భూమి. తన్ను, నీకు బాగా ఎక్కువైందిరా. అసలే మీ డాడ్ ఇంకా రాలేదు. ఇప్పుడొస్తే నన్నేమంటాడో, నన్నేం చేస్తాడో అని టెన్షన్తో ఉన్నాను. నువ్వు మళ్ళీ డాడీని ఏం చేస్తావు? ప్రతిసారి డాడీతో తిట్టించుకోవడం, డాడీకి కోపం తెప్పించడం సరదా అయింది కదా. నీకు అస్సలు బ్రెయిన్ లేదు. ఒరేయ్, నువ్వు కూడా నన్నే అంటావా? నాకు బ్రెయిన్ బానే ఉంది, కానీ నీకు మీ డాడీకే మనసు లేదు. అన్నిటికీ బ్రెయిన్తోనే థింక్ చేస్తారు, కానీ నేనేమో మనసుతో కూడా థింక్ చేస్తాను. అందుకే నాకు ఈ తిప్పలు. ఇప్పుడు మీ డాడీ వచ్చాడంటే నన్నేమంటాడో అనే భయంగా ఉందిరా. నీ దగ్గర ఏమైనా ఐడియా ఉందా? నిన్నే సొల్యూషన్ చెప్పమన్నాను కదా, సైలెంట్గా ఉన్నావు. హా,
అదేమైనా ఫ్రిడ్జ్‌లో ఐస్ క్రీమ్ అనుకున్నావా? ఓపెన్ చేసి తెచ్చుకోవడానికి ఐడియా కదా! అంటూ తన్ను థింక్ చేస్తుంటే భూమి బుగ్గ భూమి బు సారీ భూమి బుగ్గ కింద చేతులు పెట్టుకొని డోర్ వైపు చూస్తుంది. భూమిని తన్నుని పైనుంచి చూస్తూనే ఉంది విన్ను పాప. ఒసేయ్ భూమి, నేను కూడా హార్మోన్ కోసమే వెయిట్ చేస్తున్నానే. ఇప్పుడు హార్మోన్ వస్తేనే కదా నీతో ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయ్యేది. మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికే కదా నేను ట్రై చేస్తుంది. నేనెంత ట్రై చేస్తున్నా మీ మధ్య ఉన్న లవ్ అండ్ ఎఫెక్షన్ మిమ్మల్ని ఒకటిగా చేస్తుంది. బట్ దిస్ ఈజ్ టైమ్ ఈజ్ మైన్ అంటూ చూస్తుంది విన్ను పాప. తన్ను ఏం చేస్తున్నావురా? నీకిప్పుడు ఏమైనా ఐడియా వచ్చిందా లేదా? మమ్మీ అంటూ తన్ను ఎగ్జైట్‌గా అనేసరికి తన్ను ఐడియా వచ్చిందా? అంటూ మెరిసే కళ్ళతో అడుగుతుంది భూమి. హుహు. డాడీ వచ్చాడు అంటూ తన్ను అనేసరికి భూమి కూడా డోర్ వైపే చూస్తుంటే హార్మోన్ అప్పుడే లోపలికొస్తున్నాడు. తన్ను ఐడియా చెప్తానన్నావు, మరి అలా వెళ్ళిపోతున్నావేంట్రా? హా, నీతో పాటే ఉంటే నేను కూడా డాడీతో తిట్లు తినాలి. నాకేమైనా నీలాగా బ్రెయిన్ లేదనుకున్నావా? అసలే నాకు హెల్త్ బాలేదు. ఫీవర్ వచ్చింది. రెస్ట్ తీసుకోవాలి కదా! గుడ్ నైట్ అంటూ తన్ను తన రూమ్‌కి పారిపోయాడు. తన్ను ఒరేయ్! తన్ను, నన్నలా వదిలేసి వెళ్ళిపోతున్నావా? నీ సంగతి తర్వాత చెప్తాను అంటూ హార్మోన్‌కి ఎదురు వెళ్ళింది. భూమి ఆఫీస్ కాబట్టి నిన్ను వదిలేశాడు. కానీ ఇది ఇల్లు. నీ పనయిపోయిందే అనేసి మనసులోనే అనుకుంటూ హార్మోన్ దగ్గరికి వెళ్ళింది. భూమిని హార్మోన్ని సైడ్ నుంచి అబ్జర్వ్ చేస్తూనే ఉంది విన్ను పాప. హార్మోన్ చిన్న మిస్టేక్‌ని కూడా బేర్ చేయడు. అలాంటిది ఇప్పుడు నువ్వు చేసిన దానికి నీ మీద కన్ఫర్మ్‌గా ఫైర్ అవుతాడు భూమి అంటూ నవ్వుతూ జరగబోయే దాని కోసం విన్ను పాప ఈగర్‌గా వెయిట్ చేస్తుంది. హార్మన్, నువ్వు ఇప్పుడేనా వస్తుంది? హుహు. లేదు, ఎప్పుడో వచ్చాను. ఇప్పటివరకు బయటే ఉండి వస్తున్నాను. ఏమైంది? ఎనీ ప్రాబ్లమ్? హీ! జోక్ బావుంది. కారు ఇప్పుడే కదా వచ్చింది హార్మన్. ఆ! మరి చూసావు కదా! ఆ క్వెషన్ ఏంటి? అంటే అది లేట్ అయింది కదా! నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను. నా ఇష్టం వచ్చినప్పుడు వెళ్తాను. నాకు నచ్చింది చేస్తాను. నువ్వేమైనా నాకు చెప్పి నాకు నచ్చింది చేస్తున్నావా? ఇక్కడ అందరూ ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తున్నారు కదా! నువ్వీరోజు ఆఫీస్‌లో అదే కదా చేసింది. అది ఆఫీస్ కాబట్టి నువ్వు చేసిన దానికి నిన్నేమనలేక కామ్‌గా ఉన్నాను. కానీ ఇప్పుడు నాకు వచ్చే కోపానికి నీ చెంప అంటూ హార్మోన్ భూమి చెంప పగలగొట్టేసరికి భూమి షాక్‌తో చెంప మీద చెయ్యి వేసుకొని చూస్తుంది. ఆఫీస్‌లో చిన్న వర్క్ పెండింగ్ ఉంది. అందుకే లేట్ అయింది అంటూ భూమి ముందు చెయ్యి ఊపుతూ ఏమైంది? అలానే ఉన్నావ్? అంటూ అడుగుతాడు హార్మోన్. వామ్మో! ఇది నా డ్రీమ్ అన్నమాట. కానీ ఇదే నిజమైతే నా పనైపోయింది. ఇంకా సేపట్లో జరిగేది అదే అనేసి ఇంటిచ్చారా? ఓయ్! వాట్ హ్యాపెండ్? వచ్చినప్పటి నుంచి చూస్తున్నా. ఏదో థింక్ చేస్తూ ఉన్నావ్? అసలు నువ్వెక్కడున్నావ్? నేను నీ ముందే ఉన్నాను కదా! సరే మరి లేట్ అయింది కదా! నువ్వెళ్ళి డిన్నర్ ప్రిపేర్ చెయ్యి. నేనెళ్ళి ఫ్రెష్ అవుతాను అంటూ వెళ్తున్న భూమి చేయి పట్టుకున్నాడు హార్మోన్. వామ్మో! నా డ్రీమ్‌లో వచ్చింది ఇప్పుడు నిజమవుతుందా? అనుకుంటూ హార్మోన్‌ని చూస్తుంది. భూమి చేతి మీద వేలితో సుతారంగా అంటూ భూమి మెడ వరకు వచ్చి మెడ మీద చిన్నగా గాలుదేసరికి భూమి హార్మోన్ వైపు చూసింది. హార్మోన్ భూమి చెంప మీద తన పెదవులతో చిన్నగా కిస్ చేసి భూమి వైపు చూస్తూ ఐవింగ్ చేశాడు. హార్మోన్ కిస్ చేసిన ప్లేస్‌లో భూమి తడుముతూ ఉంది. ఏంటి శ్రీమతి గారు, చెంప మీద కొడతాడు అనుకుంటే ముద్దు పెట్టాడు అనుకుంటున్నావా? అదేం లేదు. నేనెందుకలా అనుకుంటాను? ఏమో మరి నిన్ను చూస్తే అదే అనిపిచ్చింది. బాడీ ప్రెజెంట్, మైండ్ అప్సెట్‌లో ఉంది కదా! అందుకే ఏదేదో అంటున్నావు. హమ్మయ్య! నాకు నీ మీద కోపం లేదన్నమాట. ఆఫీస్‌లో జరిగిన దానికి నువ్వు ఇంటికొచ్చిన తర్వాత నా పనైపోతుందనుకున్నాను. నీ మీద కోపం మాక్సిమం 2 మినిట్స్. తర్వాత నీ మీద ప్రేమ నా కోపాన్ని మర్చిపోయేలా చేస్తుంది. అయినా ఈరోజు నువ్వు చేసిన దానికి నీకు పనిష్మెంట్ కన్ఫర్మ్‌గా ఉంటుంది అంటూ హార్మోన్ అనగానే భూమి హార్మోన్‌ని చూస్తుంటే హార్మోన్ భూమి చెవి దగ్గరగా వచ్చి తన చెవిలో నీ పనిష్మెంట్ కాకపోతే ఇక్కడ కాదు మన బెడ్రూమ్‌లో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నైట్ మొత్తం నా పనిష్మెంట్‌ని నువ్వు భరించాల్సిందే. ఇకపై ఇలాంటి పనిష్మెంట్‌లు రోజు రెగ్యులర్‌గా ఉంటాయి. ఉంటేనే బావుంటుంది కదా! ఆహా! అస్సలు బాగోదు. డైలీ అంటే నా వల్ల కాదు అంటూ భూమి వెళ్ళిపోతుంటే
భూమి హ్యాండ్ పట్టుకొని తన వైపుకు లాగుతూ భూమిని తన కౌగిల్లో లాక్ చేశాడు. నువ్విలా వెళ్ళిపోతానంటే నా పనిష్మెంట్ ఇప్పుడే ఇక్కడే స్టార్ట్ చేస్తాను. మరి స్టార్ట్ చేయమంటావా? ఆర్మన్ ఏం చేస్తున్నావు? ఇది మన బెడ్రూమ్ కాదు. సరే, మరి మన బెడ్రూమ్‌కే వెళ్దాం. ఆర్మన్ నీ వేషాలు కట్టిపెట్టు. ఫస్ట్ నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. అదేంటి? నేను డిన్నర్ ప్రిపేర్ చేస్తే నువ్వు ఫ్రెష్ అవుతా అన్నావు కదా! నేనింకా నైట్‌కి నాకిష్టమైన ఆరెంజ్ శారీలో రెడీగా ఉండమంటావనుకున్నాను. ఆర్మన్ నువ్వు సిగ్గు లేకుండా తయారవుతున్నావు. నువ్వొస్తే ఏమంటావో, ఏం చేస్తావనే భయంతో అలా అన్నాను. శ్రీవారు ప్లీజ్ నన్ను వదిలేయండి అంటూ ఆర్మన్‌ని విడిపించుకొని వెళ్ళిపోతుంటే ఆర్మన్ నవ్వుతూ రూమ్‌కి వెళ్ళిపోయాడు. ఛ! అనేసి హ్యాండ్‌ని రైలింగ్‌కి కొట్టుకుంటూ కోపంగా తన రూమ్‌కి వచ్చింది విన్ను పాప. ఆర్మన్‌కి, భూమికి మధ్య గొడవలు క్రియేట్ చేయడం కోసం నేనెన్ని ట్రై చేస్తున్నా అన్నీ వేస్ట్ అవుతున్నాయి. ఇద్దరి మధ్య రిలేషన్‌ని బ్రేక్ చేయడం కోసం నేనేం చేయాలి? అంటూ కోపంగా థింక్ చేస్తుంది విన్ను పాప. నెక్స్ట్ డే మార్నింగ్. ఈరోజు నేను ఆర్మన్‌తో కలిసి వెళ్తున్నాను. ఆర్మన్‌ని యాక్టింగ్‌తో నమ్మించాలి. ఇకపై ఆర్మన్‌కి నా మీద ఎలాంటి డౌట్ రాకూడదు. నా యాక్టింగ్ స్కిల్స్‌తో మళ్ళీ ఆర్మన్‌ని నా ట్రాప్‌లో పడేలా చేస్తాను కదా! అనేసి నవ్వుకుంటుంది. ఆర్మన్‌తో కలిసి ఆఫీస్‌కి వెళ్తానంటే ఆర్మన్ ఒప్పుకోడు. భూమితో చెప్పి ఒప్పించాలి అనేసి అనుకుంటూ ఆర్మన్‌కి నచ్చిన ఆరెంజ్ కలర్ శారీలో అందంగా రెడీ అయ్యి బయటకొచ్చింది విన్ను. విన్ను బయటకొస్తూ వస్తూ హాల్‌లో ఉన్న వాళ్ళని ఎవరు అనేసి చూస్తుంది. ఈ న్యూ క్యారెక్టర్ ఎవరు? నాకు అంతగా పరిచయం లేదే అనుకుంటూ అక్కడికొచ్చింది. అర్జున్ గారు, మా కోడలు ఏ మాట వినట్లేదు. అందుకే కనీసం మీరు చెప్తే అన్నా వింటుందేమో అనే ఆశతో మీ దగ్గరికి తీసుకొనొచ్చాను అంటూ అర్పితని చూస్తూ అంటాడు బలరాం. అర్పిత తనకేం సంబంధం లేదన్నట్టు నార్మల్‌గా ఉంది. చైతు కూడా అర్పిత బిహేవియర్‌కి ఏం చేయలేక చూస్తున్నాడు. విన్ను పాప అదంతా చూస్తూ కిచెన్‌లో ఉన్న భూమి దగ్గరకొచ్చింది. భూమి, మన ఇంటికి ఎవరో గెస్ట్‌లొచ్చినట్టున్నారు? హా విన్ను అక్క, గెస్ట్ కాదు, మన రిలేటివ్స్. అర్పిత తన భర్త చైతన్య, అత్త, మామ ప్రపూర్ణ, బలరాం గారు వచ్చారు. అర్పిత ఎవరో చెప్పనే లేదు కదా! ఆర్మన్ చెల్లెలు. అర్పిత శ్రీమంతం కోసం మాట్లాడడానికి వచ్చారు అంటూ అందరికీ కాఫీ తీసుకుని బయటకు వెళ్తుంది. ఆర్మన్‌కి చెల్లెలుంది కదా! అది ఇదేనా? ఈ శ్రీమంతం మనకేమన్నా యూజ్ అవుతుంది. లెట్స్ సీ అనుకుంటూ బయటకొచ్చింది. అర్పిత నీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు శ్రీమంతం కాదంటున్నావు? మేమే వచ్చి నిన్నింటికి తీసుకురావాలనుకుంటున్నాం అంటూ అంజలి అంటుంటే, మామ్ ప్లీజ్ నాకిష్టం లేదు. నన్ను ఫోర్స్ చేయకండి అంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది అర్పిత. అంజలి చెల్లెమ్మ, మీరే చూశారు కదా! అర్పిత అసలు మేము చెప్పేదే కేర్ చేయట్లేదు. మీరే తనని ఒప్పించాలి అంటూ బలరాం అంటుంటే, సార్ మీరేం బాధపడకండి. తనతో మాట్లాడి మేము ఒప్పిస్తాం కదా! అంటూ అందరికీ కాఫీ ఇస్తుంది భూమి. భూమి, నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది కాబట్టి ఇక్కడికి తీసుకొనొచ్చాను. నువ్వు అనుకుంటే చేయగలవు. చైతు నువ్వు ఇక్కడే ఉండి కోడల్ని తీసుకురా అంటూ బలరాం అక్కడే ఉన్న విన్నుని చూస్తూ, అర్జున్ గారు, ఈ అమ్మాయి ఎవరు? ఇంతకుముందు నేనెప్పుడు చూడలేదంటూ అంటాడు బలరాం. విన్ను సంగతి ఏం చెప్పాలి, ఎలా చెప్పాలనేసి అనుకుంటూ అర్జున్, అంజలి ఇద్దరు ఒకరి మొహాన్ని ఒకరు చూసుకుంటున్నారు. సార్ తన పేరు వినిష్క, నాకు తెలిసిన అమ్మాయి అంటూ చెప్పేసరికి విన్ను పాపను చూస్తూ బలరాం, ప్రపూర్ణ బయటకొచ్చేశారు. ఏవండి, మీరు చేసేదేం నాకు నచ్చలేదు. అసలు ఆ అర్పిత మనల్ని అత్తామామ చేతులని భర్తలా చూస్తుందా? ఇక్కడ అందరికీ చెప్తానంటే ఎందుకు నన్ను ఆపేశారు? పూర్ణ మన కోడలు పొగరు ఎలా దించాలి అనే విషయం నేను చూసుకుంటాను కదా! ముందైతే జరగాల్సింది జరగనివ్వు పద అంటూ పూర్ణని తీసుకొనొచ్చేశాడు. చైతు అమ్మాయితో మాట్లాడి మేమే ఒప్పిస్తాం. మీరు రెస్ట్ తీసుకోండి. ఇప్పుడిక్కడ అంతకంటే ఇంకేం చేయాల్సిందేముంది? మీ అమ్మాయి మేము చెప్తే వినదు. మరి మీరు చెప్తే వింటుందేమో చూస్తాను. చైతు సార్ అలా ఏం కాదులే. ప్రెగ్నెన్సీ టైంలో మూడ్ స్వింగ్స్ ఉంటాయి. తనతో మేము మాట్లాడతాం కదా! మీరు కూడా రూమ్‌లోకి వెళ్ళండి అంటూ చైతుని పంపించింది భూమి. భూమి, ఈ అర్పిత అసలేం చేస్తుంది? అర్థం కావట్లేదు. నాకెందుకో ఈ అర్పిత అక్కడ మొండిగా ఉంటుందనిపిస్తుంది. అసలది ఎందుకలా చేస్తుంది? ఇప్పుడే దాన్ని 4 పీకి అడుగుతాను అంటుంది అంజలి. అత్తయ్య, ఈ టైంలో తనని బాధ పెట్టడం కరెక్ట్ కాదు. తనతో నిదానంగా నేను మాట్లాడతాను. మీరైతే శ్రీమంతానికి మంచి ముహూర్తం చూడండి. భూమి అంటూ అప్పుడే ఆర్మన్ కిందకొస్తున్నాడు. భూమి, ఆర్మన్‌కి ఇవన్నీ చెప్పకు. మళ్ళీ తనకి తెలిస్తే లేనిపోని ప్రాబ్లమ్స్.
భూమి ఇక్కడేం చేస్తున్నావు? నిన్నప్పటినుంచి పిలుస్తున్నాను. అర్పిత వచ్చింది. రియల్లీ? తనని చూడాలనుకుంటున్నాను. తనే వచ్చింది. ఇప్పుడు తన హెల్త్ ఎలా ఉంది? ఆర్మన్ మీ చెల్లెలికి శ్రీమంతం చేయాలనుకుంటున్నారు. దెన్ చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేద్దాం. ఈవినింగ్ వచ్చిన తర్వాత డిస్కస్ చేద్దాం. ఆఫీస్ టైం అవుతుంది. ఆర్మన్ బ్రేక్‌ఫాస్ట్. టైం లేదు భూమి. ఆఫీస్‌లోనే చేసేస్తాను. భూమితో మాట్లాడి ఆర్మన్‌తో కలిసి కార్‌లో వెళ్దామనుకున్నాను. బట్ ఈ టైంలో వీళ్ళు వచ్చి నా ప్లాన్‌ని నాశనం చేసేశారు అనేసి విన్ను పాప ఇరిటేటింగ్‌గా ఫీల్ అవుతుంది. ఆర్మన్, ఆర్మన్ అంటూ తన వెనకే భూమి బయటకొచ్చింది. భూమి మళ్ళీ ఏమైంది? నైట్ స్టాప్ చేసింది. ఇప్పుడు కంటిన్యూ చేద్దామంటావా? ఆర్మన్ నిన్ను ఏమనాలో కూడా తెలియట్లేదు. నీతో ఇప్పుడు మాట్లాడలేను బాబు. ఇప్పుడు నేనెందుకొచ్చానంటే విన్ను అక్క నువ్వెక్కడికి వెళ్తున్నావు? భూమి ఈరోజు నేను ఆఫీస్‌కి వెళ్తున్నాను కదా! అందుకే బస్ స్టాండ్‌కి వెళ్తున్నాను. ఆర్మన్ అంటూ భూమి తనని చూస్తుంటే భూమి నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. విన్ను ఒక్కతే వెళ్తుంది. తనని ఆఫీస్‌కి డ్రాప్ చేయొచ్చు కదా! అసలే తన కోసం వెతికే వాళ్ళకి తను కనిపిస్తే ప్రమాదం. బ్లా బ్లా బ్లా. ఇట్ ఈస్ ఎనఫ్ అంటూ ఆర్మన్ అంటుంటే హా! అన్నట్టు భూమి తల ఊపుతుంది. ఆర్మన్ కార్ స్టార్ట్ చేస్తుంటే అక్క ఆర్మన్ ఒప్పుకున్నాడు. నువ్వు తనతోని ఆఫీస్‌కి వెళ్ళు అంటూ అనగానే విన్ను బ్యాక్ డోర్ ఓపెన్ చేస్తుంటే విన్ను అక్క వెనక కూర్చుంటే ఆర్మన్‌కి నచ్చదు. తను డ్రైవర్ లాగా ఫీల్ అవుతాడు. భూమి నేనేం ఫీల్ అవ్వను. తనకి నచ్చినట్టే ఉండమను. కానీ నేను ఫీల్ అవుతాను కదా శ్రీవారు. నువ్వు పద అంటూ ఆర్మన్ పక్కనే కూర్చోబెడుతుంది భూమి. భూమి ఈరోజు నువ్వే నన్ను ఆర్మన్ పక్కన కూర్చోబెడుతున్నావు. రేపు నువ్వే నన్ను ఆర్మన్ పక్కన ఉండేలా చేస్తావు అనేసి అనుకుంటూ ఆర్మన్‌తో కలిసి స్టార్ట్ అయింది. ఆర్మన్ కార్ డ్రైవ్ చేస్తుంటే విన్ను పాప ఆర్మన్‌ని చూస్తూ ఉంది. ఆర్మన్ నిన్ను భూమికి దూరం చేసి నా వాణ్ణి చేసుకునే రోజు త్వరలోనే ఉంది. ఇకపై నేను నీతో టైం స్పెండ్ చేస్తాను. కాబట్టి అంతా నేను అనుకున్నట్టే జరుగుతుంది అనుకుంటున్నా. విన్ను పాప ఆర్మన్ సడన్‌గా కారు ఆపేసరికి ఆర్మన్ ఏమైంది? అంటూ అడుగుతుంది. విన్ను అంటూ ఆర్మన్ విన్నుని చూస్తూ లిజన్. నిన్ను కారెక్కించుకుంది భూమి కోసమే. కానీ నిన్ను నాతో ఆఫీస్‌కి తీసుకెళ్లాలని ఇంటెన్షన్ నాకు లేదు. మోరోవర్ నిన్ను నన్ను కలిపి ఆఫీస్‌లో చూడడం నాకిష్టం లేదు. ఆల్రెడీ నీ కోసం క్యాబ్ బుక్ చేశాను. నేను నిన్ను ఫాలో అవుతాను. నీకెలాంటి ప్రాబ్లం లేదు. బట్ నువ్వు ఇలా నా పక్కనే ఉంటే నాకు చాలా ప్రాబ్లం. క్యాబ్ వచ్చింది అంటూ ఆర్మన్ అనేసరికి ఆర్మన్ ఐ క్యాన్ అండర్‌స్టాండ్ అండ్ రెస్పెక్ట్ ఫర్ దట్ అంటూ కారు దిగేసింది. ఛ! నేనెంత ట్రై చేస్తున్నా ఆర్మన్ నాకు ఛాన్స్ ఇవ్వట్లేదు. ఇప్పుడు నేనేం రాంగ్‌గా రియాక్ట్ అయినా ఆర్మన్‌కి డౌట్ రైజ్ అవ్వచ్చు. విన్ను ఈ విషయం నీకు నాకు మధ్యే ఉండాలి. భూమికి తెలియకూడదు అంటూ ఆర్మన్ అనేసరికి విన్ను పాప సైలెంట్‌గా క్యాబ్ ఎక్కేసింది. మామ్ నేను నీకోసమే వెయిట్ చేస్తున్నా. నువ్వొస్తే మనం కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేయొచ్చు అంటూ ఇషాన్ అప్పుడే కిందకొస్తున్న ఇంద్రాణిని చూస్తూ అంటాడు. ఇషాన్ నాకు చాలా వర్క్స్ ఉన్నాయి. అయినా నీకోసం మెయిడ్ అన్ని ప్రిపేర్ చేసింది కదా! ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు? నీకేమైనా కావాలంటే అడుగు. నీకు నచ్చినట్టు ఎంజాయ్ చెయ్యి. అంతేకానీ నాతో కలిసి టైం స్పెండ్ చేయాలంటూ ఇరిటేట్ చేయకు అంటూ కాల్ మాట్లాడుకుంటూ ఇంద్రాణి వెళ్ళిపోయింది. మామ్ నా చిన్నప్పటి నుంచి మీతో కలిసి టైం స్పెండ్ చేయాలని ఉండేది. బట్ మీరు నాకెప్పుడూ టైం ఇవ్వలేదు అనేసి ఫీల్ అవుతూ ఇషాన్ కూడా బ్రేక్‌ఫాస్ట్ చేయకుండానే వెళ్ళిపోయాడు. ఛ! ఈ ఇషాన్ ఇరిటేట్ చేస్తున్నాడు. ఇషాన్ ముంబైకి వెళ్తే హ్యాపీగా నా పగ మీద కాన్సంట్రేట్ చేసేదాన్ని. బట్ ఇప్పుడు ఇషాన్ ఇక్కడే ఉన్నాడు. అసలు ఇషాన్‌ని ముంబైలోనే ఉండమన్నాను. బట్ నాతో ఉంటానంటూ ముంబై నుంచి ఇక్కడికొచ్చాడు. ఇషాన్ ఇప్పుడు ఇక్కడ వాళ్ళని కలిసినా, ఇషాన్‌ని వాళ్ళు చూసినా ప్రాబ్లమ్ అవుతుంది. అసలు ఇషాన్‌ని వాళ్ళు చూడకూడదు. ఇషాన్ వాళ్ళని కలవకూడదు. ప్రతిసారి మామ్ అంటూ ఇరిటేట్ చేస్తున్నాడు. చాలా డిస్గస్టింగ్‌గా ఉంది. అంటూ అప్పుడే విన్ను నుంచి కాలొస్తుంటే కాల్ అటెండ్ చేసింది. విన్ను ఈరోజు ఆఫీస్‌కి వెళ్ళావు కదా! ఫస్ట్ డే ఎలా గడిచింది? అంతా బానే ఉంది కదా! ఆర్మన్‌కి క్లోజ్ అవుతున్నావు కదా! ఆర్మన్ అసలు ఛాన్స్ ఇవ్వట్లేదు. మనం అనుకున్నది చేయడానికి ఇంకాస్త టైం పట్టేలా ఉంది. బట్ యూ డోంట్ వరీ. ఈ విన్ను అనుకుంటే చేస్తుంది. ట్రాఫిక్ సౌండ్ వస్తుంది. బయటికి వెళ్తున్నావా? హా! ఇన్నేళ్ల తర్వాత మొదటిసారి మళ్ళీ నా ప్రేమను కలవబోతున్నాను. అందుకే వెళ్తున్నాను. ఇంద్రాణి అంటే ఏమంటున్నారు? అంటే మీరిప్పుడు అంటూ విన్ను అంటుంటే విన్ను మాటలకు అడ్డొస్తూ హా! నువ్వు అనుకున్నదే నిజం.
అర్జున్‌ని కలవడానికే వెళ్తున్నాను. కాదు, కాదు. నా అర్జున్‌ని చూడడానికి వెళ్తున్నాను. ఇన్నేళ్లు అంజలి మీద పగ, కోపం, నా పగను అణిచివేశాను. బట్ ఇప్పుడు అర్జున్‌ని మీట్ అయ్యే టైం వచ్చింది. ఇంద్రాణి ఆంటీ అసలేం చేస్తున్నారు? ఆల్రెడీ భూమికి నీ వల్ల నాకు థ్రెట్ ఉంది అంటూ స్టోరీ చెప్పాను. ఇప్పుడు నువ్వు డైరెక్ట్‌గా అర్జున్‌ని కలవడానికి వెళ్తే నిన్ను భూమి చూస్తే చాలా ప్రాబ్లమ్ అవుతుంది. విన్ను అదంతా నేను చూసుకుంటాను కదా! నువ్వు చేయాల్సిన పని మీద కాన్సంట్రేషన్ చెయ్యి అంటూ కాల్ కట్ చేసింది ఇంద్రాణి. అర్జున్ ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ నా ప్రేమను కలవబోతున్నాను. నీ ఇందు నీ కోసం, నీ ప్రేమ కోసం నీ దగ్గరకొస్తుంది. ఈ ఇందు నీకు దూరమైందే కానీ నీ ప్రేమకి కాదు అర్జున్. నా జ్ఞాపకాల్లో ఇప్పటికీ నువ్వు అలానే ఉన్నావు. నీకోసం నేను అలానే ఉన్నాను. ఆర్మన్‌కి క్లోజ్ అవ్వాలనే కదా ఆఫీస్‌లో జాయిన్ అయింది. మరి ఆర్మన్‌కి దూరంగా ఉంటే నేను అనుకున్నది ఎలా జరిగేది? ఫస్ట్ ఆర్మన్ పక్కనే ఉంటే తనకి నా మీద సాఫ్ట్ కార్నర్ వస్తుంది కదా! ఈ ఫైల్‌లో డౌట్ ఉందంటూ ఆర్మన్ దగ్గరికి వెళ్తాను అనేసి అనుకుంటూ విన్ను పాప ఆర్మన్ క్యాబిన్ డోర్ ఓపెన్ చేస్తూ సడన్‌గా అటువైపు వస్తున్న తనకి డాష్ ఇచ్చేస్తూ తన చేతిలో ఫైల్‌ని వదిలేసరికి ఫైల్‌లో ఉన్న పేపర్స్ అన్నీ గాలిలో ఎగురుతున్నాయి. ఆహా! నా టైప్ ఎంత బావుంది. ఆర్మన్‌కి క్లోజ్ అవ్వాలనుకుంటే డైరెక్ట్‌గా ఆర్మన్ కౌగిల్లోకొచ్చేశాను అనేసి విన్ను పాప మనసులోనే డాన్స్ వేసుకుంటూ అప్పుడు కళ్ళు తెరిచి షాక్‌గా చూస్తుండిపోయింది. ఏం చూస్తున్నావు నన్ను వదులు అంటూ విన్ను పాప అంటుంటే అప్పుడే విన్నుని పట్టుకున్న విన్ను అందాన్ని కళ్ళతోనే చూస్తూ ఉన్నవాడు కాస్త నార్మల్ అవుతూ విన్నుని వదిలేశాడు. విన్ను పేపర్స్ కలెక్ట్ చేస్తుంటే విశోక్ కూడా విన్నుకి హెల్ప్ చేస్తూ విన్ను పాపకి సైట్ కొడుతున్నాడు. ఫస్ట్ సైట్‌లోనే విన్ను పాప అందం విస్సుబాబు గుండెల్లో గంటలు మోగించాయి. ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి అనేది అంటూ సౌండ్ తన మనసులో వినిపిస్తుంటే విన్నుని చూస్తున్నాడు విస్సు. ఎక్స్‌క్యూజ్ మీ, మీరు న్యూ జాయిన్ కదా? హా, పేరు వినుష్క. వినుష్క, విశోక్ మ్యాచ్ బావుంది కదా! వాట్ నైస్ నేమ్ అంటున్నా. విన్ను నువ్వు చాలా అందంగా ఉన్నావు. నీ అందం ముందు అందం అనే మాట కూడా చిన్నదే అవుతుంది. ఛ! ఆర్మన్‌కి నేను లైన్ వేస్తుంటే వీడు నాకు లైన్ వేస్తున్నాడు అనేసి అనుకుంటూ థ్యాంక్ యూ అంటూ విన్ను పాప ఆర్మన్ దగ్గరికి వెళ్తుంటే విన్ను వెనకే విస్సుబాబు కూడా అలా నడిచేస్తున్నాడు. ఆర్మన్, ఈ ఫైల్‌లో నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి అంటూ విన్ను అనగానే విన్ను వైపు చూసిన ఆర్మన్ నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అంటూ అన్నాడు. నేను డౌట్ కోసం వచ్చాను అనేసి చెప్పాను కదా అంటూ విన్ను అంటుంటే నువ్వు కాదు విశోక్, నువ్వేం చేస్తున్నావు? నిన్ను నీ వర్క్ కంప్లీట్ చేయమన్నాను కదా! విన్ను అప్పుడు వెనక్కి తిరిగి వెనకే ఉన్న విస్సుని చూసి 2 స్టెప్స్ వెనక్కి వేసింది. సార్ అంటే అది విన్ను న్యూ జాయినింగ్ కదా! మీకు ఇంట్రొడ్యూస్ చేద్దాం అనేసి వచ్చాను. నువ్వు నీ వర్క్ చూసుకుంటే బెటర్ అంటూ ఆర్మన్ అనేసరికి విశోక్ వెళ్ళిపోతుంటే విశోక్ అంటూ ఆర్మన్ అనేసరికి ఆగాడు. తను అంటూ విన్నుని చూస్తుంటే విన్ను సార్ అంటూ ఎగ్జైట్‌గా అంటాడు. ఆర్మన్ విశోక్ ఎగ్జైట్‌మెంట్‌గా వియర్డ్‌గా చూస్తూనే అంటే సార్ అది ఇందాకలా తన పేరు చెప్పింది. హా! తనకేదో డౌట్ ఉందంట. నువ్వు క్లియర్ చెయ్యి. అలానే తనకి వర్క్ అసైన్ చేసి ఎలా చేయాలో ఎక్స్‌ప్లెయిన్ చెయ్యి అంటూ అనేసరికి ఆర్మన్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ థట్ అనేసి మనసులోనే హ్యాపీగా ఫీల్ అవుతూ విన్ను పద నీ డౌట్ క్లియర్ చేస్తాను. ఆర్మన్ మరేం పర్లేదు. నా డౌట్‌ని నువ్వే క్లియర్ చేయొచ్చు కదా! విన్ను, నేను ఆఫీస్ రన్ చేసేది ఎంప్లాయీస్‌కి శాలరీ ఇచ్చేది డౌట్ క్లారిఫై చేయడానికి కాదు. నీకు డౌట్ క్లియర్ అవ్వడం కావాలా? నేను డౌట్ క్లియర్ చేయడం కావాలా? డౌట్ క్లియర్ చేయడమే కదా! అంటూ ఆర్మన్ విశోక్‌ని చూస్తూ అనేసరికి విన్ను సైలెంట్‌గా విస్సు వెనకే నడిచింది. ఇంద్రాణి కార్ అప్పుడే అగ్నిహోత్రం మంజిల్ ముందు ఆగింది. ఇంద్రాణి కార్ నుంచి అగ్నిహోత్రం మంజిల్ని చూస్తూ కార్ దిగి లోపలికొస్తుంది. ఈ ఇంట్లో కోడలుగా అడుగు పెట్టాలనుకున్నాను. కానీ ఇప్పుడు గెస్ట్‌గా నిన్ను కలవడానికొస్తున్నాను. అర్జున్, నిన్ను మళ్ళీ 28 ఏళ్ల తర్వాత చూస్తున్నాను అర్జున్ అనేసి హ్యాపీ ఫీల్ అవుతూ అగ్నిహోత్రం మంజిల్లో అడుగుపెట్టింది ఇంద్రాణి. మరిక తర్వాత ఏం జరగబోతుంది? ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్‌లో చూద్దాం. ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.